హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ నుంచి. ఇప్పుడే జస్ట్ ఇంకా పూజ అయిందండి. ఇంకా అలంకరణ ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నాను. మనకి కాగడ మల్లి లేకపోతే వాడంబ్రాలు ఇలా లూజ్గా మనం ఇలా అలంకరణ చేసేటప్పటికి అంత లుక్ బాగుండదు కదా. ఈరోజు నేను చిన్న అలంకరణ మీతో షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అలాగే నేను చేసిన అలంకరణ కూడా తప్పకుండా నచ్చుతుంది. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఫుల్ గొంతుకు పెట్టేసిందండి. సో అందుకే ప్రీవియస్ డేస్లో బ్లాగ్ అయితే షేర్ చేయలేదు. ఇక్కడ చూడండి, చిన్న సైజు తామర పువ్వులా కనబడుతున్నారు కదా. అదేంటి అని అంటే 3 4 చిన్న గుత్తులా చేసేసి మన అలంకరణ చేయాలన్నమాట. సో లుక్ అనేది బాగుంటుందండి. ఇంకాను పూజ ఇంకా అలంకరణ ఇవన్నీ అరౌండ్ 6 నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఈరోజైతే వంటింట్లో అతి ముఖ్యమైన పని అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గ్రాసరీ అయితే ముందు తీసుకొచ్చేసానండి. అయితే కంటైనర్లు ఇవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కొంచెం ఉంటాయి అనుకోండి, వాటి మించి ఫిల్ చేయడమో ఇలా చేసేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు అలా కాదు, ఏవైతే ఎంటీ కంటైనర్లు ఉన్నాయో అవి ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను. వన్స్ నేను వంట ఆరంభించేసానంటే మరి ఈ క్లీనింగ్ పని అస్సలు అవదండి. ఆ తర్వాత మిగతా పనుల్లో అలా నేను బిజీ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ ఇదిగోండి ప్లాస్టిక్ జార్లు క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చెప్పడానికి వెళితే నేను కిచెన్లోని ఎక్కువ కంటైనర్లు అవి ఏంటి ఎక్కువ ఉంచనండి. ఎంతవరకు అవసరమో అంతవరకే. సో ఇవైతే ఒక గ్లాస్ జార్లు సెట్ అనమాట. వీటిల్లో అయితే 200 గ్రామ్స్ వరకు దాని తాలూకా కెపాసిటీ అండి. సో పోప్ దినుసులు అవన్నీ ఉంచుతాను. సో ఇదిగోండి ఏమాత్రం అయితే గ్రాసరీ ఉందో అవన్నీ కూడాను ప్లేట్లో వాటిలో తీసేస్తున్నాను. సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి. సో నేను చాలా కిచెన్లో చూశాను, బోల్డ్ అన్ని కంటైనర్లు ఉంచుకుంటారు. నాకు ఇష్టమే, బట్ కొంచెం మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ మా అమ్మ అయితే చిన్నప్పుడు అమూల్ డబ్బాలు గుర్తుందా, టిన్ను వచ్చేటప్పుడు వాటిల్లో ఉంచేదన్నమాట. మూత రావడం చాలా కష్టం. ఒక కాయిన్ తోటో చెంచాతోటో వాటితో మూత తీయాలండి. సో అది సడన్గా గుర్తొచ్చింది. సో ఇప్పుడైతే గ్లాస్ జార్లు మనకి ఏంటంటే కొంచెం మరకల్లాగా ఉంటాయి కదండి. అవైతే చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. టిప్ అంటే ఏదో పెద్ద వస్తువులు మనం బయట నుంచి కొనే అక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితోటే. లైక్ ఎలాగంటే మనం రెగ్యులర్గా సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేస్తుంటాం కదా, దాంతోపాటు కొంచెం వంట సోడా వేసానమాట. చెప్తే నమ్మరండి, అద్దంలా మెరిసే అనమాట. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది చూడండి. సో చాలా జాగ్రత్తగా, సర్ఫ్ ఉందంటే విమ్ లిక్విడ్ కదా, చేయి జారిపోతున్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తెలిసిపోతున్నది కదా. ఇంకా ఇవైతే కొంచెం వీధిలో ఎండ వస్తే అప్పుడు కొంచెం ఆరబెడతానండి. ఈ లోపల మీతో ఒక మంచి రెసిపీ ఈరోజు షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసుకున్న రెసిపీ మీకు ఒకవేళ ముందే తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అదేంటి అని అంటే ఉండల పులుసు. విన్నారా ఎప్పుడైనా? మీకు ఐడియా ఉన్నదా? సో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం కొంచెం కందిపప్పు బియ్యం ఒక పావు గంట సేపు నానబెట్టేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది మన దగ్గర. సో ఇప్పుడైతే నానిపోయిన తర్వాత సీన్ అనమాట. ఇదైతే ఈరోజు చేయలేదండి, లాస్ట్ వీక్ చేశాను. వీడియో ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట. సో కందిపప్పు బియ్యం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా టైట్గా రుబ్బుకోవాలండి. అండ్ పక్కనే ఇది మనకి పులుసు కదా, చింతపండు అయితే నానబెట్టాను, పక్కన చూస్తున్నారు కదా. సో ఈ పేస్ట్లోనే కొంచెం పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల వరకు చిన్న గిన్నెలో తీసేసి వాటర్ కలిపేసి కొంచెం పల్చగా ఉంచాలన్నమాట. ఇది కూడా మనం పులుసులో కలుపుకోవాలి. పులుసు కొంచెం చిక్కగా రావడానికి ఇదొక ట్రిక్ అనమాట. బేసిక్గా శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసేస్తుంటాం, బట్ ఇలా చేస్తే రుచి అనేది ఎక్కడో ఉంటుందన్నమాట. సో ఇదిగోండి కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్ అండ్ తాలింపు ఇంగుతో సహా, అండ్ కొంచెం ఉల్లిపాయలు టమాటా ముక్కలు, ఒక 2 గ్రీన్ చిల్లీ. అక్కడ మీకు కొంచెం ఎక్కువ కారం కావాలంటే చిల్లీస్ ఇక్కడ మనం పెంచుకోవచ్చు అనమాట. సో నానబెట్టిన చింతపండు పులుసు, కావాల్సినంత వాటర్ కూడా వేసేసానండి. అండ్ వేసుకున్నాను కొంచెం పసుపు, ఇంకా తగినంత సాల్ట్ కూడా. ఈ రెసిపీ అయితే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి, కానీ చేయడానికి అంటే పర్ఫెక్ట్గా రావడానికి చాలా టైం పట్టింది. అండ్ ఆ వాటర్ ఉంచాం కదా కందిపప్పు తలకది, అదైతే వేసుకున్నాను. అప్పుడైతే పులుసు చెక్కబడిపోయింది. అండ్ హై ఫ్లేమ్లో పులుసు ఉడుకుతున్నప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచిన కందిపప్పు అండ్ బియ్యం పేస్ట్ చేసాం కదా, అది చిన్న పకోడీల టైప్లో మనం పులుసులో వేసేయాలి. అండ్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే విడిపోతాయి అన్నమాట ఉండలు.
సో వేసుకున్నాను కొంచెం కొత్తిమీర, రెడీ అయిపోయింది మన ఉండల పులుసు. ఎంత ఈజీ తెలుసండి, బట్ ఉండల దగ్గర చిన్న ట్రిక్ అనమాట. చాలా టైట్గా కలుపుకోవాలి, అంటే నీళ్ళు ఎక్కువ వేయకూడదు రుబ్బేటప్పుడు, అండ్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఎండబెట్టుకుంటున్నాం మన జార్లు. లైట్ అండి గుమ్మంలో వస్తుంది. నాకేంటంటే లోపల అంటే ఎండబెడితే ఆ వాటర్ మార్కులు ఉంటాయి చూడండి, అదొక పెద్ద పని అండి, గుడ్డ పెట్టేసి తోడవడం ఇవన్నీ కూడా. సో నాకు ఇష్టం ఏవైనా ఎండలో ఎండబెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు కూడా చెప్పాను కదా, గొంతుకు పట్టేసింది, కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది, ఎండలో కూర్చుంటే కొంచెం హాయిగా ఉందన్నమాట. సో ఇదిగోండి కాసేపు అన్ని మూతలు జార్లు ఏవైతే తోమేనో అవన్నీ కూడా కొంచెం ఎండబెట్టుకుంటున్నాను. మరొక పావు గంటలో తీసేస్తాను. అండ్ ఇప్పుడు ఎండబెట్టుకుంటున్నాను వెల్లుల్లి. ఇది వెల్లుల్లి ఎండబెట్టుకోవడం ఏంటా అని మీకు అనిపించవచ్చు. అసలు నార్మల్గా పావు కిలో 60 రూపాయలు అన్నారండి మొన్న. కానీ మొన్న మా ఆయన మార్కెట్కి వెళితే అరకిలో 50 రూపాయలకి ఇస్తామని చెప్పేసి అన్నారు. తీసుకొచ్చారు, నాకు అడిగిస్తే తీసుకొచ్చారులేండి. అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. ఓ ఇంతేనా, దీనికి మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పాతకాలం పద్ధతి ఇది. ఆవకాయ పెట్టేటప్పుడు కొంచెం పసుపు రాసేసి వెల్లుల్లికి ఎండలో ఆరబెడతారు. సో దట్ మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం పసుపు రాసేసి ఆరబెట్టాను. ఇలాగా ఒక 2-3 రోజులు ఆరబెడితే మనకి అవి పాడవకుండా ఉంటాయన్నమాట. మరి ఆ పని అయిపోయిన తర్వాత దేవుడి కుందులన్నీ కూడాను తోముకుంటున్నానండి. డైరెక్ట్గా ట్యాప్ దగ్గరికే వచ్చేసాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా వెండి సామాన్లు ఇదిగోండి రూపేరీతోటి క్లీన్ చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కసారి చూడండి మనం ఇలా సిల్వర్ డిప్ కానీ రూపేరీతో క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే నల్లగా మరకలు ఎత్తుంటాయి అనమాట. మనమైనా మిస్టేక్ చేసామని అనిపిస్తుంది, బట్ అలా కాదు. రూపేరీతో క్లీన్ చేసింది కానీ మరి కొంచెం డిటర్జెంట్ తోటి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. లైక్ విమ్ లిక్విడ్తో ఇదిగోండి శుభ్రంగా బురుగు వచ్చినంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి మరకలు అంటే ఆ మరకలు ఏంటి లేకుండా మనకు పొడి బట్టతోనే తుడిచేయాలి. లేకపోతే కొంచెం ఎండలో అయితే పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టేయకండి, ఎవరన్నా పట్టుకెళ్తే డబ్బులు వేస్ట్ మనకి. లోపల పట్టుకెళ్ళిపోయి చక్కగా ఒక పొడి బట్టతో తుడిచేశారంటే ఎటువంటి మరక అయితే ఉండదండి. ఇదైతే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్పే ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. అస్సలు వెండి మీద రూపేరీ తలకది ఆ సిల్వర్ డిప్ తలక మరకలు అసలు ఉండవు అనమాట. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత అండి తులసం చెట్టు దగ్గర విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేసి, అలాగైతే ఏంటంటే తులసం చెట్టు మంచిగా చిగురు వస్తుంది. ఇప్పుడు తులసం చెట్టు ఒకటే కాదు, లైక్ మల్లి చెట్లు కానీ ఇవన్నీ ఆకులు కూడా మనం తుంచేస్తూ ఉంటాం, లైక్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే విత్తనాలన్నీ కూడా తీసేసి పక్కనే కొండ ఉంది కదా, అందులో అదైతే కొంచెం పగిలిపోయింది, అందులో కొంచెం మట్టి వేసేసి ఇదిగోండి మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఈ విత్తనాలు కూడా తీసేస్తే కూడా మనకి చిగురు అనేది చక్కగా వస్తుంది. మళ్ళీ కొంచెం వర్షం పడి కొన్ని రోజులకైతే కొత్త చెట్లు కూడా రావచ్చు. మేబీ వేసినవన్నీ కూడా వస్తాయని కాదండి, రావచ్చు అని చెప్పేసి ఆశతోటి వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే శివరాత్రి రోజు చిన్న వీడియో షూట్ చేశానండి. అది ఇప్పుడైతే యాడ్ చేస్తాను. మా ఊరి తాలూకా కోవిల మీతో షేర్ చేసుకుందామని ఎంతో శ్రద్ధగా అయితే వీడియో షూట్ చేశానండి. బట్ చెప్పాను కదా గొంతుకు బాగోలేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఏంటి ఇవ్వలేక షూట్ అంటే పోస్ట్ అయితే చేయలేదు. ఈ గుడి అయితే చాలా పాతకాలం నాటి గుడి అనమాట. అయితే ఈవినింగ్ వెళ్ళామండి గుడికి. కానీ మనసులో కొంచెం బాధ ఏంటనంటే అమ్మ రావట్లే. ఇంతకు ముందర మీతో షేర్ చేశాను, అమ్మకి మునుకు పెయిన్ అయిందని చెప్పేసి బెణికిందని. సో ఎక్స్రేలు ఇవన్నీ అయ్యాక తను కొంచెం నడవలేకపోతుండే. బట్ తనేమో శివభక్తురాలు, తను రాలేకపోతుంటే అయ్యో అని చెప్పేసి అనిపించింది. సో ఇదిగోండి వీడియో అయితే తన కోసం అండ్ మన ఛానల్ కోసం కూడా ఇదిగో చిన్నగా షూట్ చేశాను. ఇక్కడైతే పైన దీపాలు పెట్టడానికి అరేంజ్ అయితే చేశారనమాట. మరి పొద్దుటి నుంచి బోల్డ్ అనే దీపాలు అయితే ఇక్కడ పెట్టినట్టున్నారు. ఎలాగుంది కదా, మరి ఏం తప్పదు ఇలాంటి రోజుల్లోని. సో నేనైతే మంచిగా కలర్ఫుల్ ప్రేమితులు అయితే పట్టుకెళ్ళానండి. అన్ని ప్రేమితుల కంటే చూడడానికి నేను పట్టిన ప్రేమితులు అయితే చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ దీపారాధన ఇవన్నీ అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంట్రీ అనమాట. అండ్ ఈరోజు కొత్తగా సెటప్ చేశారు. ఏంటి అని అంటే మనం స్వయంగా అభిషేకం చేయడానికి, లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నందీశ్వరుడి పైన అయితే దేవుడి విగ్రహాలు పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కొండలో నీళ్ళు ఇలా ఇస్తున్నారు, మనం ఇలా పొయ్యాలన్నమాట. అండ్ డైరెక్ట్గా వాటర్ వెళ్ళేసి శివలింగం పైన పడుతుందండి. చాలా బాగుంది కదా.
నాకైతే భలే నచ్చింది. ఎప్పుడూను శివరాత్రికి అయితే నేను ఈ గుడికే వస్తానన్నమాట. సో ఇదిగోండి దర్శనం అయిపోయింది. కోవిలు కూడా చుట్టుపక్కల మంచిగా అలంకరణ చేశారు. నాకు భలే నచ్చింది. మరి కొంచెం ఉండాలి అనిపించింది, బట్ అమ్మ ఒక్కరిదే ఉందండి. తనకైతే చెప్తున్నాను కదా, తను రాలేదు అని ఒక్కటే బాధ అనమాట. అప్పటికీ దండం పెట్టుకున్నాను, ఆ అమ్మకి మంచిగా తగ్గిపోతే మరొకసారి శివాలయంకి వస్తాను అని చెప్పేసి అనమాట. అండ్ ఇక్కడ కుంకుమ పూజ కూడా చేస్తారనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.